ఇప్పుడైతే మనకి 'వంద దేవుళ్ళు' తెలుగు ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు మన విజయ్ యాంటనీ గారిది. సో, ఇదెందుకు నాకు 'బిచ్చగాడు 1, 2, 3' సీక్వెల్ ఏమో అనిపిస్తుంది 3కి. అంటే మెన్షన్ చేస్తున్నారు క్లియర్‌గా. సో, ఏమైనా ఉండొచ్చేమో నేను కూడా గెస్ చేస్తున్నాను. నాకు ఈ ట్రైలర్ గురించి పెద్దగా ఏం తెలీదు. ఎందుకంటే విజయ్ యాంటనీ గారి మూవీస్ చాలా గ్యాప్ వచ్చేసింది ఈ మధ్యలో. రీసెంట్‌గా ఒక మూవీ వచ్చింది. నాకు ఆ మూవీ నేమ్ గుర్తులేదు. ఆయనకి ఇక్కడంతా షాడోలా ఉంటది సంథింగ్ నాకది గుర్తులేదు. మూవీ అయితే చూసాను. చాలా బావుంటది. మంచి స్టోరీ అది సస్పెన్స్ థ్రిల్లరు. నేమ్ అయితే గుర్తులేదు. ఒకసారి మీకెంతమందికి గుర్తుందో ఒకవేళ ఒకసారి మీకు గుర్తుంటే నాకొకసారి కామెంట్ చేయండి. నేను కూడా ఒకసారి తెలుసుకుంటాను. తర్వాత ఒకసారి నేను కూడా చూస్తాను అదేంటి అనేది. మనం ఇంకా లేట్ చేయకుండా 'వంద దేవుళ్ళు' ట్రైలర్ అనేది తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసి చూసేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు కూడా యూజ్ అవుతది. ఇంగో చెప్పినట్టే అమ్మని దైవంలో చూశాడు, బిచ్చగాడు అని మెన్షన్ చేశారు. అమ్మని మనిషిలా చూడడం మొదలుపెట్టారు, 100 దేవుళ్ళని పెట్టారు. ఓకే. అమ్మని దైవంలో చూశారు అనేది స్టోరీ బిచ్చగాడులో ఉంటదయితే. ఇప్పుడు అమ్మని మనిషిలా చూడడం అనేది 100 దేవుల్లో ఉంటదనమాట అయితే. ఓకే. ఈ లోకంలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం డల్‌గా వెళ్తుంది. కనీస అవసరాలు అవేంటో తెలుసా? తినడం, ఓకే. నిద్రపోవడం, మూడోది ఒక తోడు వెతుక్కోవడం. ఓకే. ఇప్పుడు మీరు ఎందుకు సంతోషంగా ఉన్నారు? మీరు నాకు చాలా బాగా నచ్చేసారండి. యా ఓకే. ఇద్దరు పెద్దోళ్ళ క్యారెక్టర్స్ లాగా చేస్తున్నారా? ఎందుకని అడగాలి? ఇది కలను మాయవలను ఓకే. తెలిదే. ఏంటిది? నీ పిల్లల చదువుకి ఫైనాన్స్ లో డబ్బులు అడిగా ఉంటగా, ఎందుకు నేనున్నాగా. ఓకే. ఆ. ఒక రోజు అంటే ఒక రోజే, అదే 40లో ఒక రోజు అంటే ఒక సంవత్సరం. ఇద్దరు స్టోరీసా ఒక మూవీలో? జీవితం ఉందని వీళ్ళిద్దరు ఇది వర్కౌట్ అవ్వదు. ఏమో అసలు ఏం అర్థం అవ్వట్లేదు నాకు. అమ్మకంటే ఒక జీవితం ఉంది. మన స్వార్థం కోసం దాన్ని మనం బతకడం తప్పు. వీళ్ళెవరు అసలు? ఓహో, వాళ్ళిద్దరు పిల్లలు వీళ్ళ. ఓకే, వాళ్ళ పిల్లలా? ఓకే. తర్వాత అసలు ఏం జరుగుతుంది? ఓ ఆడది మగాడికి జీవితం ఇవ్వడం. ఓకే. కరెక్టే, అది మాత్రం కరెక్టే. యాంటనీ రీయూనిట్ 100 దేవుళ్ళు. ట్రైలర్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. బేస్డ్ ఆన్ రియల్ లైఫ్. June 19th వరల్డ్ వైడ్ రిలీజ్. ట్రైలర్ అయితే కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంది. అంటే నాకు పెద్దగా అంటే కొంచెం కొంచెం సీన్స్ అర్థమై కొంచెం కొంచెం అర్థం అవ్వలేదు. అసలు ఏం జరుగుతుందో స్టోరీ అనేది అసలు రివీల్ చేయకుండా బాగా చూసుకున్నారు. స్టార్టింగ్‌లో అయితే మెన్షన్ చేసినట్టు అమ్మని దైవంలో చూసాడు. ఇది సంథింగ్ ఇది బావుంది. తర్వాత అమ్మని మనిషిలా చూడడం మొదలుపెట్టి ఇది బావుంది మళ్ళీ. తర్వాత ఇవి చిన్నపిల్లలు ఇద్దరు పెద్దోళ్ళయ్యారు. సో, అది ఓకే. అది వీళ్ళేంటంటే వేరే సిటీలో పెరుగుతారు. సో, వీళ్ళు వాళ్ళ మమ్మీ కోసం ఏదో చేస్తున్నారు సంథింగ్ అదేంటనేది అర్థం అవ్వలేదు. ఇక్కడ మాత్రం ఈవిడ ఏం ఫేస్ చేస్తుందంటే ఒక ఆడదానిగా ఉంటే సంథింగ్ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయనేది ఇక్కడ చూపించారు. తర్వాత హీరో వచ్చాడు. హీరో తన లైఫ్‌లోకి వచ్చినట్టున్నారు. హీరో కూడా కొంచెం పెద్ద క్యారెక్టర్ చేస్తున్నారు. అంటే డాడీ క్యారెక్టర్ అంటే కొంచెం హీరో క్యారెక్టర్ లాగా కాకుండా అలాగా. ఇద్దరు కలుస్తారు. ఓకే. ఇష్టపడతారు అనుకుంటా. సో, దీనివల్ల ఏంటంటే అంటే ఊర్లో ఏమనుకుంటారు సంథింగ్ ఇలా అనేసి వీళ్ళు ఆలోచిస్తున్నట్టున్నారు. ఆ ప్రాబ్లమ్స్ ఏం వస్తాయని. ఇక్కడ చెప్తాడు ఇష్టం అనేసి నేనంటే నువ్వంటే ఇష్టం అని చెప్తాడు. వాళ్ళ కొడుకు అక్కడ చెప్పిన దగ్గర క్రిటిసైజ్ చేస్తారనుకుంటా. ఇక్కడ కత్తులు పట్టుకొని ఎళ్తున్నారు. అది ఎందుకని నాకు అర్థం అవ్వలేదు అసలు నిజంగా. దేనికోసం? అంటే తినని చంపేయడానికా? లేకపోతే వీళ్ళిద్దరు కలిసినందుకు ఊర్లో బాగోదు అనేసి ఇద్దరిని చంపేయడానికా? సేము ఇతను 'కరా' మూవీలో సేమ్ క్యారెక్టర్ అలా రిలీజ్ చేసేసినట్టే ఉందంట. గెడ్డం, హెయిర్ స్టైల్, డ్రెస్ సేమ్. 'కరా' మూవీలో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటారు. పోలీస్ స్టేషన్‌లో ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంది. అది దేనికో తెలీదు. నాకు తెలిసి తనని అరెస్ట్ చేసి ఉండాలి వాళ్ళ మమ్మీని.
సో, దానికి వీళ్ళెళ్లి అడుగుతున్నందుకు కొడుతూ ఉండాలి. ఓకే. 'ఆఫ్టర్ బిచ్చగాడు' అని చెప్పారు. 100 దేవుళ్ళు అని చెప్పారు. జూన్ 19థ్ రిలీజ్ అని కూడా చెప్పారు. ఓకే. బానే ఉంది. ప్రెజెంట్ అయితే నేను చూసినంత వరకు ప్లెజెంట్‌గా వెళ్తూ మధ్యలో సస్పెన్స్, థ్రిల్ యాడ్ చేస్తున్నట్టుంది. సో, చెప్పిన స్టోరీ మాక్సిమం నేను చెప్పిన స్టోరీ ట్రైలర్‌లో అయితే ఇదే ఉంది. సో, ఇదే రావచ్చు. మాక్సిమం ఇదే ఉండొచ్చు. సో, చూద్దాం జూన్ 19థ్‌న మన ఛానెల్‌లో రివ్యూ వస్తది. అప్పుడు మాట్లాడదాం దీన్ని. ఆ వీడియోలో నేను చెప్పినట్టు సేమ్ ఇదే స్టోరీ ఉందా? లేకపోతే ఏమైనా మారిందా అనేది. అండ్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు కొంచెం యూజ్ అవుతది. అండ్ మీరు చూస్తుంటే కాదు, వేరే వాళ్ళకి కూడా షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ ఉండండి. నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతది. అండ్ మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో ఉంది. సో, ఆ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వగానే నేను ఒక గివ్ అవే అయితే ప్లాన్ చేశాను. అది ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఆ గివ్ అవే అనేది నేను అన్‌రివీల్ చేయాలంటే మనకు ఛానెల్‌లో 500 సబ్స్క్రైబర్స్ రావాలి. అది వచ్చేలా మీరే చేయాలి. మన ఫ్యామిలీలోకి జాయిన్ అవ్వండి. అంటే చాలామంది టీజర్స్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ రియాక్షన్స్ వీడియోస్ చాలామంది చేస్తున్నారు. అందులో కూడా నేను ఒకడిని చేస్తున్నాను. నా ఫ్యామిలీలో కూడా మీరు జాయిన్ అయితే మీకిలాగే ఇంత మంచి కంటెంట్ ఇస్తూ ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం యూజ్ అవుతది. ఉంటాను.